రసవత్తరంగా సాగుతుంది. తీవ్ర ఉత్కంఠల మధ్య మ్యాచ్ విజయాలు జరిగిపోతున్నాయి. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ జట్టు మాత్రం ఆరంభంలోనే తడబడుతుంది. వరుస ఓటములను వెంటాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై గెలవాల్సిన మ్యాచ్ కూడా చేజేతులా జారవిడ్చుకుంది. ఇంతకీ సన్ రైజర్స్ ఆటగాళ్ల వైఫల్యానికి కారణమేంటి? నిన్నటి మ్యాచ్లో మనోళ్లు చేసిన తప్పిదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలోని చపాక్ మైదానంలో సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమితూమి తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి. ఆర్సీబీ 20 ఓవర్లలో 149 పరుగులు చేసి స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన హైదరాబాద్ జట్టు మాత్రం దాన్ని అందుకోలేకపోయింది. 6 పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్ను కూడా సులువుగా జారవిడ్చుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ వార్నర్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా అతడికి మిగతా ఆటగాళ్లు ఆ స్థాయిలో భాగస్వామ్యం ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీని మిడిల్ ఆర్డర్ వైఫల్యం చాలా వరకు వెంటాడుతుంది. ఆరంభంలో మంచి స్కోర్ లభించినా లాభం ఉండటం లేదు. జట్టు మొత్తం టాప్ ఆర్డర్ పైనే ఆధారపడడం పెద్ద సమస్యగా మారింది. వృద్ధిమాన్ సహా మ్యాచ్ ప్రారంభంలోనే ఎక్కువగా డాట్ బాల్స్ ఆడి అవుట్ అయ్యాడు. ఇది కూడా ఒత్తిడికి ఒక కారణం. తరువాత క్రీజ్లోకి వచ్చిన మనీష్ పాండేతో కలిపి డేవిడ్ వార్నర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్ళిద్దరూ బౌండరీలు, సింగిల్స్ ఆడిన తీరు విజయం వైపు నడిపించింది. ఎప్పటిలాగే వార్నర్ అవుట్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి. వార్నర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కీలక దశలో ఓటవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తర్వాత క్రీజ్లోకి వచ్చిన బేర్స్టో రాణించలేదు. హైదరాబాద్ జట్టును బ్యాటింగ్ సమస్య తీవ్రంగా వెంటాడుతుంది. 3-4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆ జట్టును నిలబెట్టే ప్లేయర్ కనిపించడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ తర్వాత అందరూ అనవసరమైన షాట్స్ ఆడి క్యాచ్ రూపంలో అవుట్ అయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ మ్యాచ్ పై ఆశలు రేకెత్తించిన అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ కావడం ఓటమి అంచుల్లోకి చేర్చింది. ఇక మూడో స్థానంలో వచ్చే మనీష్ పాండే ఆడుతున్న అనుభవానికి తగ్గట్టుగా రాణించడం లేదు. నిన్నటి మ్యాచ్లో నబీ స్థానంలో తీసుకున్న జాసన్ హోల్డర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విదేశీ ప్లేయర్లను నలుగురినే ఆడించాలనే నిబంధనతో కేన్ విలియమ్సన్ లాంటి అగ్రశ్రేణి ఆటగాన్ని పక్కన పెట్టాల్సి రావడం కూడా ఈ వైఫల్యానికి ఓ కారణం. విలియమ్సన్ లోటు మిడిల్ ఆర్డర్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండో మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు కేవలం 29 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్ పైనే ఆధారపడాల్సి వస్తుందని మొదటి 2 మ్యాచ్ల్లోనే అర్థమైంది. మొదటి మ్యాచ్లో బౌలర్లు విఫలమైన రెండో మ్యాచ్లో గాడిలో పడ్డాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ప్రతిభను కనబర్చాడు. తొలి మ్యాచ్ ఆడిన హోల్డర్ 3 వికెట్లు తీశాడు. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ఆర్సీబీని 149 పరుగులకే కట్టడి చేశారు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా కనిపించింది. కానీ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం తేలిపోతుంది. ఇప్పటికైనా మిడిల్ ఆర్డర్ సమస్యను తీర్చకపోతే హైదరాబాద్కు నష్టం తప్పదన్న విషయం అర్థమవుతుంది. గత 2 మ్యాచ్ల్లో కెప్టెన్ వార్నర్ పై అతిగా ఆధారపడటం కూడా మైనస్ పాయింట్. వాళ్ళ బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో మ్యాచ్ తర్వాత డేవిడ్ వార్నర్ మాటలే నిదర్శనం. బౌలర్లు అద్భుతంగా రాణించిన బ్యాటింగ్లో తడబడ్డామని చెప్పడం, మిడిల్ ఆర్డర్లో ఎలాంటి లోపం ఉందో తేలిపోయింది. ఇకనైనా సన్ రైజర్స్ జట్టులో మిడిల్ ఆర్డర్ సమస్య తీర్చకపోతే మాత్రం ఈ సీజన్లో ఘోర ఓటమిని చవి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి, రాబోయే రోజుల్లో అయినా మన ఆటగాళ్ల తీరు మారాలని ఆశిద్దాం. ఇది వాల్టీ స్పోర్ట్స్ అప్డేట్. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KNtv. నమస్తే.